ఆ తర్వాత ఈ దేశం యొక్క రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశ లోక్సభలో స్పీకర్గా, హైకోర్టులకు చీఫ్ జస్టిసులుగా, వివిధ రాష్ట్రాలలో గవర్నర్గా, వివిధ రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలుగా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళల ఆధ్వర్యంలో పరిపాలన, ప్రజల యొక్క పరిపాలనను, చట్టాలను, శాసనాలను చేయడానికి సంపూర్ణమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నిలబడి ఈ కార్యక్రమాలన్నిటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లే కాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. పంచాయతీరాజ్ ఆర్ మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సర్పంచులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్స్గా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మేయర్లుగా స్థానిక సంస్థలలో మహిళలకు అవకాశం ఇవ్వడం ద్వారా పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మొట్టమొదట చట్టసభలలో కూడా, శాసనసభలో, లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు అందించాలి అని 2013లో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శాసనాలను చెయ్యాలి, శాసనాలను అమలు చెయ్యాలి అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, చట్టాలు, శాసనాలలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి అని శాసనసభలలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం కూడా ఆనాడు చట్టాన్ని చేయడం జరిగింది. ఈ రోజు వరకు కొన్ని అంశాలలో మహిళల పట్ల కొంత వివక్ష ఈ సమాజంలో ఉన్నది. ఇది ఒక్క రోజులో మార్పు తీసుకురావాలనుకుంటే వచ్చేది కాదు. సతీ సహగమనం నుంచి పరిణామ క్రమంలో ఈరోజు మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకునే సమాజాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళలకు రక్షణ కల్పించాలి, చిన్నపిల్లలకు భద్రతను ఇవ్వాలి అనేది మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే గత ప్రభుత్వాలు సి టీమ్స్ ప్రవేశపెడితే ఎక్కడైనా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించినా, మహిళల పట్ల అవహేళనగా మాట్లాడినా శిక్షించడానికి అవసరమైన సి టీమ్స్ను మనం గతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చ్ 8 స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాంని తీసుకొని వచ్చి అభద్రతకు లోనైన, సమాజంలో వివక్షకు లోనైన మహిళలకు తోడుగా నిలబడాలి. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఒక మహిళ పట్ల అవహేళనగా ఎవరైనా మాట్లాడితే పక్కనుండే మనం ప్రేక్షకులుగా మారకుండా దాన్ని నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన అధికారులకు సమాచారాన్ని అందించే బాధ్యతను స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాం తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ, ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం, చట్టపరంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు, ఇవి పరిణామ క్రమంలో తీసుకునే చర్యలు. కానీ తక్షణమే బాధితులకు ఒక మానసిక భద్రత కల్పించడానికి ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా పట్ల వివక్షతో లేదు, ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుంది,
నాకు అవమానం జరిగినప్పుడు అవమానం చేయడానికి పాల్పడే వాళ్ళని శిక్షిస్తుంది అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభుత్వం కల్పించాలనుకుంటుంది. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా, షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ, ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నా. అయితే వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద, నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా, సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే, వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత